ప్రణామములు మాత. నంది, నేను స్నానార్థం వెళ్తున్నాను. నా ఆజ్ఞ లేనిదే ఎవరినీ లోనికి ప్రవేశింపనీయవద్దు. ఆజ్ఞే మాత. ప్రణామం ప్రభు. దారి విడిచిపెట్టనంది, లోపలికి వెళ్ళాలి. ప్రభు, జగన్మాత చెప్పిన మాట ఇదే. నా ఆజ్ఞ లేకుండా ఎవరూ అంతఃపురంలో అడుగుపెట్టరాదు. నంది, నేను ఆమె పతిదేవుడను, పరమేశ్వరుడను. నాకు ఎవరి అనుమతి అవసరం లేదు. ప్రభు, మీ ఆజ్ఞకు నా శిరసు వంచన చేస్తాను. దేవి, స్వామి, మీరు లోపలికి ఎలా ప్రవేశించారు? నంది మిమ్మల్ని ఆపలేదా? నంది నా పరమభక్తులు పార్వతి. అతనికి ఎట్టి శక్తి లేదు స్వామి మార్గాన్ని ఆపడానికి. అయినా స్వామి, నా మాట కూడా అతను గౌరవించి ఉండాలి కదా. నంది భక్తుడు పార్వతి, సరళ హృదయుడు. ఇక నాంతటితో నాకు ఒక అసాధారణ గనుడు కావాలి. నా ఆజ్ఞను మాత్రమే శిరోధార్యం చేసుకునే వీరుడు, నా మాటనే వేదవాక్కుగా భావించే భక్తుడు. జగదేక ద్వారపాలక పార్వతీ ప్రసూతుడా, పరశక్తి ప్రాణసూతుడా. వత్స, నీవు నా అంశం నుంచి అవతరించావు. జనని, మీ ఆజ్ఞ ఏమిటమ్మా? నీవు ద్వారపాలుడివై ఉండు. నేను అంతఃపురంలో ఉన్నంతకాలం ఎవ్వరినీ లోపలికి రానియ్యకు. అమ్మా, మీ ఆదేశం నా ప్రాణాల కంటే గొప్పది. ప్రాణాలిచ్చిన మీ వాక్కును అమలుపరుస్తాను. జయ జయ పార్వతీ నందన.